హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు టెక్. గాయ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఎన్ఐ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ అనేది మనం యూజ్ చేసుకొని ఫంక్షన్ జనరేటర్ సర్క్యూట్ అనేది ఆపామ్ అనేది మనం యూజ్ చేసుకొని ఎలా చేసుకోవాలి, అలా సర్క్యూట్ కనెక్షన్స్ ఎలా ఉండాలి అనేసి మనం ఈ వీడియో క్లియర్గా చూద్దాం. అంతకుముందుగా మనం వీడియోలోకి వెళ్ళి మల్టీసిమ్ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసుకొని సర్క్యూట్ డిజైన్ చేసే ముందు దాని ముందుగానే మనం ఆ సర్క్యూట్ వల్ల యూజ్ ఏంటిది, సో దానికి వేవ్ ఫార్మ్స్ అనేది ఎలా వస్తాయి, దాని సర్క్యూట్ గురించి క్లియర్గా అయితే మనం చూద్దాము. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ వీడియోలోనే మన సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలనేసి మనం ఎన్ఐ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసుకుని ఎలా డిజైన్ చేయాలని మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అనేది ఫస్ట్ టైం విజిట్ చేసి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. మీరు ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటారో అప్పుడే మన ఛానల్ వచ్చే నోటిఫికేషన్స్ కానీ లేదా నేను ఎప్పుడైతే అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో గాయస్, ఇది మనకి ఫంక్షన్ జనరేటర్ యొక్క సర్క్యూట్ అనమాట. సో ఈ సర్క్యూట్ వచ్చేసరికి మనం ఈ సర్క్యూట్ నుంచి అవుట్పుట్స్ మనం 2 వేవ్ ఫార్మ్స్ని అయితే జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మనం స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ చేస్తాం, అలాగే మనం ట్రయాంగులర్ వేవ్ అనేది జనరేట్ చేస్తాం అనమాట. సో ట్రయాంగులర్ వేవ్ అలాగే స్క్వేర్ వేవ్ని జనరేట్ చేయడానికి ముందుగా మనం ఈ సర్క్యూట్లో ఏది ఫస్ట్ ఏది జనరేట్ చేస్తుంది సో అనేది మనం క్లియర్గా చూద్దాం. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ అనమాట. సో ఈ ఫస్ట్ పార్ట్ యొక్క ఆపాంప్ సర్క్యూట్ వచ్చేసరికి మనకి ఈ స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే స్క్వేర్ వేవ్ ఉంటుందో ఆ స్క్వేర్ వేవ్ యొక్క అవుట్పుట్ అనేది మనం సెకండ్ సర్క్యూట్ యొక్క ఆపాంప్ ఉంటుంది కదా, సో ఆ సెకండ్ సర్క్యూట్ యొక్క ఆపాంప్కి మనం అనేది ఇన్పుట్గా ఇస్తాము. సో అలా అది కూడా ఇన్పుట్ అనేది మనము తీసుకువెళ్ళి మనం ఇన్వర్టింగ్ టెర్మినల్కి అయితే ఇస్తాం అనమాట. సో ఆ ఇన్వర్టింగ్ టెర్మినల్ యొక్క ఇన్పుట్కి అయితే ఇస్తాము. సో అప్పుడైతే డ్యూ టు ద మనం కెపాసిటర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ వల్ల మనకి ఈ యొక్క ట్రయాంగులర్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఈ యొక్క సిఆర్ఓలో ఏదైతే మనం డిస్ప్లే యూనిట్ ఏదైతే తీసుకొని ఉన్నామో సో దానికి వచ్చేసరికి మనకి డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఫంక్షన్ జనరేటర్ యొక్క ఆపరేషన్ అనేది. సో ఈ ఫస్ట్ ఆపాంప్ యొక్క సర్క్యూట్ వచ్చేసరికి మనకి స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది, అలాగే సెకండ్ యొక్క ఆపాంప్ అనేది మనకి వచ్చేసరికి ట్రయాంగులర్ వేవ్ అనేది వస్తుంది, లేదంటే షార్ట్ టూత్ వేవ్ అని వస్తుంది. సో ఇది ఎలా వస్తుంది అని అన్నట్లయితే ట్రయాంగులర్ వేవ్ అనేది మనం ఫస్ట్ ఆపాంప్ యొక్క సర్క్యూట్ అనేది అవుట్పుట్ మనకి స్క్వేర్ వేవ్ అనేది సెకండ్ యొక్క ఆపాంప్కి మనము ఇన్పుట్గా ఇస్తాం కాబట్టి అప్పుడు బై ద ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కెపాసిటర్ వల్ల మనకి వచ్చేసరికి ట్రయాంగులర్ వేవ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో ఇది టోటల్గా మనకి వచ్చింది అనమాట. ఇక్కడ మనం సపరేట్గా నేను అవుట్పుట్స్ ఇస్తాను కాబట్టి ఈ సపరేట్ యొక్క వేవ్ ఫార్మ్స్ ట్రయాంగులర్ వేవ్ అలాగే వచ్చేసరికి స్క్వేర్ వేవ్ అనమాట. సో ఇది నేను రెండు కలిపి ఒక సిఆర్ఓలో తీసుకున్నాను. సో అది దీని యొక్క అవుట్పుట్ అనమాట. సో ఈ 3 వేవ్ ఫార్మ్స్ అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము డిజైన్ చేసి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎన్ఐ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ అనేది మనం ఓపెన్ చేసి దాంట్లో అయితే డిజైన్ అయితే చేద్దాం అనమాట ఈ సర్క్యూట్ అనేది. గాయస్, నేను వచ్చేసరికి ఈ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం కావాల్సిన కాంపోనెంట్స్ ఏమన్నాయి, ఫస్ట్ ఆపాంప్కి సంబంధించిన సర్క్యూట్ వచ్చేసరికి ఆపాంప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి IC741, అలాగే వచ్చేసరికి 2 10K రెసిస్టర్స్ తీసుకోవాలి. సో అలాగే VCC తీసుకోవాలి, అలాగే VE అయితే కంపల్సరీ తీసుకోవాలి, అలాగే గ్రౌండ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఈ ఫస్ట్ ఆపాంప్కి. నెక్స్ట్ సెకండ్ ఆపాంప్కి వచ్చేసరికి మనం 150 kilo ohms రెసిస్టర్ ఒకటి తీసుకోవాలి, అలాగే 1.5 kilo ohms రెసిస్టర్ తీసుకోవాలి. మెయిన్ థింగ్ వచ్చేసరికి మనం ట్రయాంగులర్ వేవ్ రావడానికి కారణమైన కెపాసిటర్ 0.1 మైక్రోఫారడ్ కెపాసిటర్ ఖచ్చితంగా అయితే తీసుకోవాలి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసరికి మనం 8.2K రెసిస్టర్ అనేది తీసుకోవాలి ఫస్ట్ ఆపాంప్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ నుంచి. అలాగే మనకి సెకండ్ ఆపాంప్కి మనకైతే అవుట్పుట్కి కనెక్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో అదైతే మనం అయితే తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కాంపోనెంట్స్ అయితే ప్లేస్ చేసుకున్నాము. సో ఏదైతే మనకి కాంపోనెంట్స్ ప్లేస్ చేసుకోవడానికి చూసాం కదా, ఇక్కడ ప్లేస్ కాంపోనెంట్స్ అని సో ఈ సెక్షన్లో అయితే ఉంటాయి అనమాట. సో నేనైతే ఫస్ట్ వచ్చేసరికి నేను ఆపాంప్ అయితే తీసుకుంటున్నాను. సో ఎనలాగ్ అయితే వెళ్ళిపోయి ముందు IC అయితే తీసుకుంటున్నాను, 2 ICs తీసేసుకుంటున్నాను, 741 ICs అనేసి. సో 741 ICs అయితే నేనైతే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం రెసిస్టర్స్ అయితే తీసుకున్నాం అనమాట. బేసిక్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రెసిస్టర్స్ అయితే సెలెక్ట్ చేసేసుకొని మనకు వచ్చేసరికి 10K రెసిస్టర్స్ అయితే 2 కావాలి. సో 10K రెసిస్టర్స్ నేనైతే 2 అయితే తీసేసుకుంటున్నాను. సో 2 అయితే తీసేసుకున్నాను, ఈ 2ని జాయిన్ చేసేస్తున్నాను. సో 2 10K రెసిస్టర్స్ అయితే తీసేసుకున్నాను.
నెక్స్ట్ వచ్చేసరికి మనం 8.2K రెసిస్టర్ అయితే తీసుకున్నాము. సో 8.2K రెసిస్టర్ తీసేసుకున్నాను. 8.2K రెసిస్టర్స్ అనేవి తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఆప్ యాంప్కి సంబంధించి మనం అయితే తీసుకుందాం అన్న రెసిస్టర్స్. సెకండ్ ఆప్ యాంప్కి ఇన్పుట్గా ఉన్న రెసిస్టర్స్ 150 కిలో ఓమ్స్ ఒకటి, 150 కిలో ఓమ్స్ రెసిస్టర్ అయితే ఒకటి తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి అలాగే 1.5K రెసిస్టర్, 1.5K రెసిస్టర్ కూడా తీసుకున్నాను. 1.5K రెసిస్టర్ తీసుకున్నాను. ఇవి మనకి టోటల్గా మనకు కావాల్సిన రెసిస్టర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కెపాసిటర్ అయితే తీసుకున్నాము. కెపాసిటర్ వచ్చేసరికి 0.1 మైక్రో ఫారడ్ కెపాసిటర్ అయితే తీసుకుంటున్నాను. సో 0.1 మైక్రో ఫారడ్ కెపాసిటర్ అయితే తీసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి VCC అలాగే VE అనేది తీసుకున్నాను అనమాట. సో నేను రెండింటికి కలిపి ఒకటే తీసేసుకుంటున్నాను. సో సోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సోర్సెస్ సెలెక్ట్ చేసేసుకొని పవర్ సోర్సెస్లో వెళ్ళి నేను VCC అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో VCC అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి VE, సో VE కూడా నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. సో VCC అలాగే VE తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్స్ తీసుకున్నాను. సో నేనైతే గ్రౌండ్స్ 2 అయితే తీసుకుంటున్నాను. 2 గ్రౌండ్స్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు సర్క్యూట్ కనెక్షన్స్ అయితే చేద్దాం అనమాట. సో అలాగే మనకి సర్క్యూట్ కనెక్షన్స్ చేసే ముందు మన డిస్ప్లే చూసుకోవడానికి మనం అవుట్పుట్ డిస్ప్లే అవ్వడానికి CRO అయితే తీసేసుకుంటున్నాను. సో CROలో అయితే మనం డిస్ప్లే అయితే చూస్తాం కాబట్టి నేను CRO అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏదైతే మనకు ఆప్ యాంప్ ఉన్నాయో సో వాటిని నేనేం చేస్తున్నానంటే ఫ్లిప్ చేస్తున్నాను. సో వర్టికల్గా అయితే నేను ఫ్లిప్ అయితే చేస్తున్నాను అనమాట. సో వాటి మీద క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఫ్లిప్ వర్టికల్గా ఉంటాయి అనమాట. సో వర్టికల్గా ఫ్లిప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అలాగే సెకండ్ ఆప్ యాంప్ కూడా అలానే ఫ్లిప్ చేస్తున్నాను అనమాట. సో ఫ్లిప్ చేసిన తర్వాత నేను సర్క్యూట్ కనెక్షన్స్ అయితే చేస్తున్నాను అనమాట. సో ముందుగా మనకి ఫస్ట్ ఆప్ యాంప్ యొక్క సంబంధించిన సర్క్యూట్ అయితే మన కనెక్షన్స్ అయితే ఇద్దాము. సో ఫస్ట్ నేను వచ్చేసరికి ఫస్ట్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ తీసుకుంటున్నాను. సో ఇన్వర్టింగ్ టెర్మినల్ ఏంటంటే డైరెక్ట్గా గ్రౌండ్కి అయితే కనెక్షన్ అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి నాన్ ఇన్వర్టింగ్ దగ్గర కనెక్షన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ దగ్గర మనకి 210K రెసిస్టర్స్ అని సిరీస్లో అయితే కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట. సో ఈ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్న వన్ ఎండ్ తీసుకెళ్ళి మనం నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి అయితే ఇవ్వాలి ఫస్ట్ ఆప్ యాంప్కి. సో అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఏదైతే 8.2K రెసిస్టర్ ఉందో సో 8.2K రెసిస్టర్ కూడా మనం నాన్ ఇన్వర్టింగ్కి అయితే ఇవ్వాలి. సో అనదర్ ఎండ్ వచ్చేసరికి 8.2K రెసిస్టర్కి మనం సెకండ్ ఆప్ యాంప్ యొక్క అవుట్పుట్కి అయితే కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఏదైతే మనం సిరీస్లో కనెక్ట్ చేస్తున్నామో ఫస్ట్ ఆప్ యాంప్ యొక్క 10K సో నెక్స్ట్ సెకండ్ 10K యొక్క అనదర్ ఎండ్ తీసుకెళ్ళి మనం అవుట్పుట్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఫస్ట్ ఆప్ యాంప్కి సంబంధించిన కనెక్షన్స్ అయితే అయినాయి. సో దానికన్నా ముందుగా మనం వచ్చేసరికి VCC అలాగే VE అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను VCC అలాగే VE అయితే ఇస్తున్నాను. సో మన దానికన్నా ముందుగా మనం వోల్టేజెస్ అయితే వాటికి చేంజ్ చేస్తున్నాం. డిఫాల్ట్గా 5 volts అయితే వచ్చినాయి, నేను 12 volt అయితే ఇచ్చాను. నెక్స్ట్ అలాగే 7th పిన్కి అయితే +12 volts అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో +12 volts అయితే నేను కనెక్షన్ అయితే ఇస్తున్నాను. 7కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో 7కి ఇచ్చేసాను. నెక్స్ట్ ఏదైతే ఉందో -12 volts. సో ఇక్కడ డిఫాల్ట్గా -5 అని వచ్చింది, నేను -12కి చేంజ్ చేశాను. సో చేంజింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కనెక్షన్ అయితే ఇస్తున్నాను అనమాట. సో కనెక్షన్ అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు కనెక్షన్స్ అయితే ఫస్ట్ ఆప్ యాంప్కి సంబంధించి కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ ఆప్ యాంప్ అనమాట. సో సెకండ్ ఆప్ యాంప్ ఏదైతే ఉందో దాని యొక్క ఇన్వర్టింగ్ టెర్మినల్కి మనం 150K అలాగే 1.5K అనేది కనెక్షన్ అయితే ఇవ్వాలి. సో నేను అదైతే ఇచ్చేస్తాను. ఆల్రెడీ నేను సిరీస్లో అయితే కనెక్ట్ అయితే చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ ఎండ్ మనం ఫస్ట్ ఒక ఆప్ యాంప్కి అవుట్పుట్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను కనెక్షన్ అయితే చేసేసాను. ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే సెకండ్ ఆప్ యాంప్ ఉంటుందో దాని నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి మనం తీసుకెళ్ళి గ్రౌండ్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను గ్రౌండ్కి అయితే కనెక్షన్ అయితే ఇస్తున్నాను. సో గ్రౌండ్ కనెక్షన్ అయితే ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనము కెపాసిటర్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది సెకండ్ ఆప్ యాంప్కి. సో వన్ ఎండ్ వచ్చేసరికి ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇవ్వాల్సి ఉంటుంది, అనదర్ వచ్చేసరికి అవుట్పుట్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను కనెక్ట్ అయితే చేసేసాను. ఇప్పుడు సర్క్యూట్ కనెక్షన్స్ అనేది మనకి క్లియర్గా అయితే అయిపోయినాయి. దానికన్నా ముందుగా మన సెకండ్ ఆప్ యాంప్కి VCC అలాగే VE అని ఇవ్వాలి. సో అవి కూడా కనెక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసరికి
2 కలిపి నేను ఒకటి అని తీసేసుకున్నాను. విసిసి విఈ సపరేట్గా నేను తీసుకోవచ్చు. నేను ఒకటిగా తీసుకున్నాను. ఇప్పుడు సిఆర్ఓ ఫస్ట్ ఛానల్కి వచ్చేసరికి నేను ఫస్ట్ ఆప్ యాంప్ అవుట్పుట్కి అయితే ఇస్తున్నాను అనమాట. అలాగే సెకండ్ ఛానల్కి వచ్చేసరికి సెకండ్ ఆప్ యాంప్ యొక్క అవుట్పుట్ అయితే ఇస్తున్నాను. సో దీనికి గ్రౌండ్ కనెక్షన్ ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం అవుట్పుట్ అయితే చూద్దాము. సో ముందుగా వచ్చేసరికి నేను ఒక ఛానల్కి సంబంధించి నేను వేవ్ ఫామ్కి కలర్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. సో సెకండ్ ఛానల్ కలర్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను వేవ్ ఫామ్కి. సో కలర్ అయితే చేంజ్ చేసేసాను. ఇప్పుడు మనం అవుట్పుట్ అయితే చూద్దాము. సో ఫస్ట్ సిమ్యులేట్ మీద కొట్టేసేసి సిమ్యులేషన్ బటన్ మీద రన్ మీద క్లిక్ చేసి CR1 ఓపెన్ చేద్దాము. మనకి అవుట్పుట్ అయితే చూసారు కదా, మనకి అవుట్పుట్ అయితే రావడం అయితే జరిగింది. మనకి ఏదైతే బ్లూ కలర్లో కనపడుతుందో సో ఆ బ్లూ కలర్ వచ్చేసి సెకండ్ ఆప్ యాంప్ అనేది మనకి ట్రయాంగులర్ వేవ్ అనేది జనరేట్ చేసింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్ యాంప్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఆప్ యాంప్కి మనకు స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ చేసింది అనమాట. సో స్క్వేర్ వేవ్ అనేది మనకి జనరేట్ అయితే చేసింది. సో ఇప్పుడు సపరేట్గా మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడు నేను వచ్చేసరికి సెకండ్ ఏదైతే ఉందో ఆప్ యాంప్కి దాని అవుట్పుట్ అనేది డిస్కనెక్ట్ చేస్తున్నాను. సో డిస్కనెక్ట్ అయితే చేసేసాను. ఇప్పుడు సిమ్యులేట్ అయితే చేసి స్క్వేర్ వేవ్ జనరేట్ అవుతుందో లేదో చూద్దాం. చూసారు కదా, స్క్వేర్ వేవ్ అనేది మనకి జనరేట్ అయితే అవుతుందన్నమాట. సో స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు సిమ్యులేషన్ ఆఫ్ చేసి నేను ట్రయాంగులర్ వేవ్ అనేది చూపిస్తాను అనమాట. సో దానికన్నా ముందుగా మనం ఫస్ట్ ఆప్ యాంప్ యొక్క అవుట్పుట్ CRO కనెక్షన్ అనేది తీసేసేయాలి. సో నేను డిస్కనెక్ట్ చేశాను. సెకండ్ ఆప్ యాంప్కి నేనైతే కనెక్షన్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇచ్చేసాను. ఇప్పుడు సిమ్యులేట్ అయితే చేసి చూద్దాము. చూసారు కదా, ట్రయాంగులర్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది మనకి సెకండ్ ఆప్ యాంప్ యొక్క అవుట్పుట్ అనమాట. సో రెండు కలిపి వచ్చిన అవుట్పుట్ అనేది మనం ఫస్ట్లో చూసాము. ఇప్పుడు వచ్చేసరికి సపరేట్గా అయితే చూపించాను అనమాట కదా. మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఫంక్షన్ జనరేటర్ అనేది మన సర్క్యూట్, దానికి సంబంధించిన సర్క్యూట్ ఎలా డిజైన్ చేయాలని మనం ఈ వీడియోలో చూసాము. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో ఉంటాను. అంటిల్ దెన్ బై బై. దిస్ ఈస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.